దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి 65వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగంగా చదువుకుందాం. దేవా, సియోనులో మౌనంగా నుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. సర్వ స్త్రీలు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తం చేయుదువు. నీవు అరణ్యం నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. మందిరంలో నీవు తృప్తి పొందేదాము. మాకు రక్షణకర్తవైన దేవా, భూదిగంతమ నివాసులందరికీ దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. బలమినే నడికట్టిగా కట్టుకుని వాడే తన శక్తి చేత స్వరము ఆయనే సముద్రముల ఘోషను వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. నీ సూచక క్రియలను చూచి దిగంత నివాసులను భయపడుదురు. నీవు సాయంత్రముల నువ్వు సంతోషభరితంగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దానికి మహాధైర్య ఐశ్వర్యం కలగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండియున్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తరువాత వారికి ధాన్యం దయచేయుచున్నావు. దానికి దిక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదువును చేయుచున్నావు. వానజల్లుల చేత వారిని పదులు చేయుచున్నావు. అది మొలకెత్తగా నువ్వు దానిని ఆస్వాదించుచున్నావు. సంవత్సరమును నీ దయా కిరీటం ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారం వెదజల్లుచున్నవి. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. కొండలు ఆనందం నడికట్టుగా ధరించుకొని ఉన్నవి. చివరి వచనం కలిసి చదువుకుందాం. పచ్చిక పట్లు మందలను వస్త్రం వలె ధరించి ఉన్నవి. లోయలు సస్యశ్యామలతో కప్పబడి ఉన్నవి. అన్యు సంతోషధ్వని చేయుచున్నవి, అన్యు గానం చేయుచున్నవి. దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడలారా, మనమందరం ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశించాము గనుక ఈ సమయంలో దయచేసి నూతన సంవత్సర శుభాకాంక్షల విషయము ఈ సమయంలో విషయం చెప్పడం ఉంటుంది. దయచేసి మన మధ్యలో సంఘ కమిటీ వారు విషయం తెలియజేస్తారు. శీల సమాజం కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం వరకు మనము చదువుకొని దేవుడిచ్చే ఉన్నతమైన కృప, ఉన్నతమైన ఆశీర్వాదం ఈ సమయములో మనం పొందుకుందాం. ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న మాజీ సంఘ సెక్రటరీ దైవాదినం గారు మనకు చదివి వినిపిస్తారు. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి క్రొత్త నిబంధన గ్రంథము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23, 24, 25, 26 వచనాలు చదువుకుందాం. మోసే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. దేవుడి యొక్క వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయములో అందరము లేచి ఉన్నతమైన ఆశీర్వాదం ఈ సమయములో మనం పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. అయా, మీరు మనందరినీ ప్రేమించి ఈ నూతన సంవత్సరములోనికి ప్రవేశపెట్టిన దేవా,
నీకే వందనాలు, కృతజ్ఞతలు, నీకే స్తుతులు నాయన అని దేవునికి ఎంతగానో మనము స్తుతులు, ఘనత, ప్రభావములు చెల్లిద్దాం. ఓ దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవా, మా మధ్య సంచరిస్తున్న దేవా, యేసు నీకే వందనాలు. గొప్ప దేవా నీకే స్తోత్రాలు, జీవాధిపతి నీకే వందనాలు, అద్భుతకరుడానికే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికే వందనములు దేవా, కృతజ్ఞతలు. దేవునికి ఎంతగానో ఈ సమయంలో కృతజ్ఞత చెల్లిస్తూ దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క సన్నిధి కాంతి, దేవుని యొక్క ఉన్నతమైన తన దయ, దేవుని యొక్క ఉన్నతమైన తన కృప ఈ సమయంలో పొందుకుందాం. దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని చూస్తున్న దేవా, మమ్మల్ని పరిశీలిస్తున్న దేవా స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి అయ్యా నూతన సముద్రం ప్రవేశపెట్టినందుకు నీకే వేల 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 కోట్ల స్తుతులు నాయనా, నీకే వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. మమ్మల్ని ధరిస్తున్న దేవానికి స్తోత్రాలు. మీరు ఆశీర్వదిస్తున్న దేవా స్తోత్రాలు. మీరు బలపరుస్తున్న దేవా నీకే వందనాలు నాయనా అని దేవునికి ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తూ దేవాది దేవుని మహిమపరుస్తూ ఉండగా దేవుని గణపరుస్తూ ఆరాధిస్తూ దేవుని మహిమపరుద్దాం. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో అభిషేకం చేయుమయా, పరిశుద్ధాత్మల మధ్యలో సంచరిస్తూ ఉండగా తన సన్నిధిని, తన తేజస్సు, నూతనమైన కార్యం, నూతనమైన మేలు, నూతనమైన తన వాగ్దానం ఈ సమయంలో మనం పొందుకుందాం. బలహీన సమయములో ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, 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 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. దేవుని ఆరాధిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉండగా చాలా మంది స్థలము లేక బయట నిలిచి ఉన్నారు. స్త్రీలైనా పురుషులైనా ముందుకు సర్దుకోవాలని మీకు మనవి చేస్తున్నాం. దయచేసి స్థలం ఉంటే ముందుకు సర్దుకోవాలి. ఈ సమయంలో అక్కడున్న స్త్రీలు కూడా దయచేసి ముందుకు సర్దుకోవాల్సిందిగా ప్రభు నామమున మీకు అందరికి మనవి చేసి, ఎందుకంటే
వెనుకున్న వారికి స్థలం ఇద్దాం. చాలా మంది బయట నిలబడి ఉన్నారు, వారికి కూడా మనం స్థలం ఇద్దాం. దయచేసి కొద్దిగా ముందుకు స్త్రీలైన వారు సర్దుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. అలాగే సంఘ పెద్దలకు చెప్పండి, స్త్రీలైన వారు ముందుకు సర్దుకోవాల్సిందిగా మీకు ప్రత్యేకముగా మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన సమయంలోనికి మనం వచ్చాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మన మధ్యలో స్థానిక పాస్టమ్మ గారు, నన్ను ఏపీ ఉదయ జ్యోతి గారు మన మధ్యలో ఉన్నారు. వారి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు. విని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు పొందాలని ప్రభువును తెలియజేస్తున్నాం. సమయాన్ని పాస్టమ్మ అప్పగిస్తున్న గట్టిగా చప్పలు కొడుతూ ఆహ్వానించాలని ప్రభువును తెలియజేస్తూ ఉన్నాం. మాట్లాడేది అయిపోయింది అందరిది. మీరు మాట్లాడుతా అంటే మీకు సమయాన్ని ఇప్పుడంతా మీకే ఇస్తాను. లేదు వాక్యం వింటా అంటే నేను వాక్యంలోనికి వెళ్తాను. స్త్రీలు చాలామంది నిలబడి ఉన్నారంటున్నారు. ఒకవేళ చర్చి డోర్ తెరిచి ఉంది కనుక లోపల కూడా వెళ్ళి కూర్చోండి. మీ నోర్లు పనిచేయకూడదు, కానీ మీ కాళ్ళు మీ చేతులు మాత్రమే పనిచేయాలి. మీ నోరంతా కూడా ఒక్క 15 నిమిషాలు మాత్రమే దేవుని వాక్యాన్ని మీ మనసును ఉంచాలని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. సరే, చదువుకున్న లేఖనాన్ని ఒకసారి చదువుకుందాం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. చలమా ఈ చదువుకున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధన కార్యక్రమంనకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం. మన యొక్క అంశం ఏమిటంటే, ఈ సంవత్సరములో ఓ మంచి నిర్ణయము తీసుకో. ఈ సంవత్సరము ఒక మంచి నిర్ణయము తీసుకో. ఎలాంటి నిర్ణయము నువ్వు తీసుకున్నావో, ఏ నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ సంవత్సరములోనైనా కొన్ని ప్రత్యేకమైనటువంటి తీర్మానాలు తీసుకొని వాటిని నెరవేర్చుటకు పరిశుద్ధాత్మ సహాయము కోరుము. బైబిల్లో చాలా మంది కూడా చక్కటి తీర్మానాలు తీసుకున్నారు. చాలా మంది వ్యక్తులు చక్కటి నిర్ణయాన్ని తీసుకున్నారు. మరి నిర్ణయానికి నిలకడగా నిలబడినప్పుడు దేవుడు మహా అద్భుతములు వారి జీవితములలో చేసెను. మరి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, చక్కటి తీర్మానం తీసుకున్నావు, దానికి నిలకడ కలిగి జీవిస్తే దేవుడు నా జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు
చేస్తాడు అన్నది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. అమ్మా అక్కడ ఇక్కడ చూడొద్దండి, వాక్యం బైబుల్ చూడండి. అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు కనపడుతున్నాడండి? ఏ వ్యక్తి కనపడుతున్నాడు? చదవబడిన లేఖనాన్ని మోషే కనబడుతున్నాడు. మోషే చాలా సుందరుడండి. ఆ సుందరుడై ఉండుట వలన అయితే మోసే పుట్టినప్పుడు ఫరో ఆజ్ఞ ఏమిచ్చాడండి? చిన్న పిల్లలందరినీ కూడా అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఫరో యొక్క తల్లి మోషే యొక్క తల్లి ఏం చేసిందంటే తన కుమారుని 3 మాసములు దాచిపెట్టిందండి. దాచిపెట్టి ఆ మోషే ఫరో యొక్క కుమార్తె చేతిలో 3 మాసముల తర్వాత పెరిగినట్లు మనం చూస్తాం. పెరిగినప్పుడు మోషే అనుకున్నాడు, నేను ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే కూడా క్రీస్తు కొరకైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనుట మేలనుకున్నాడండి. అందుకోసమే చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మోషే దేవుని కొరకు సకల భోగ భాగ్యములను వదులుకున్నాడు. ఫరో యొక్క కుమార్తె కుమారుడు అనిపించుకుంటే అతడు ఎంతగానో హెచ్చించబడి ఉండేవాడు. కానీ వాటిని అనుభవించుట కంటే కూడా క్రీస్తు కొరకైనటువంటి నింద మేలనుకున్నాడు. కానీ మనమైతే ఏం చేస్తామండి? అన్ని దొరికాయి అనుకో దేవుణ్ణి మర్చిపోతాం. ఇది నాన్న మీరు కూడా తీర్మానాలు తీసుకున్నారు కదా, నిర్ణయం తీసుకున్నారా లేదా? ఇంక ఈ లోకంలో ఉన్నటువంటివి నేను చేయకుండా నాకు సహాయం దయచేనా, నేను స్మోకింగ్ చేయకుండా ఉండుటకు నాకు సహాయం దయచేనా, నేను డ్రింకింగ్ చేయకుండా ఉండుటకు నాకు సహాయం దయచేనా, నేను లోక పాపములో జీవించకుండా ఉండుటకు నాకు సహాయము దయచేనా. ఈ లోకంలో ఎన్ని ఉన్నా వాటన్నిటిని వదులుకొని ఎల్లప్పుడూ నీ సన్నిధానంలో నేను నివసించే ధన్యతను, నిన్ను ఆరాధించే ధన్యతను, నిన్ను కొనియాడే ధన్యతను నాకును నా కుటుంబానికి దయచేనేనని నిర్ణయం తీసుకున్నారు, తీర్మానం తీసుకున్నాను. ఆ తీర్మానానికి కట్టుబడి ఉన్నారండి? లేము. ఉన్నామా? అస్సలు లేమండి. ఉన్నారా? 1 or 2 days లేదా 1 week లేదా 1 month, ఇంకా తర్వాత ఆ తీర్మానాన్ని మర్చిపోతాం, ఆ నిర్ణయాన్ని మర్చిపోతాం. తిరిగి పంది బొళ్ళ అన్న జీవితమే మనము జీవిస్తామండి. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తూ ఉంది అంటే 26వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎవరనుకున్నాడండి? మోషే అనుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఈ లోక పాప భోగములలోనే జీవిస్తున్నావు. నా మాటలు కాదండి, దేవుని వాక్యం. అందుకోసమే ఈ దినాన ఈ నూతన సంవత్సరంలో కొంతమంది వ్యక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని, మన బ్రతుకులను, మన క్రియలను మనము సరి చేసుకుంటూ మనము నూతన సంవత్సరంలో ఎన్నో గడిచిపోతున్నాయి. నూతనమైనటువంటి జీవితము లేదండి. నువ్వు రూపాంతరము చెందడమే లేదండి. నీ బ్రతుకు ఇంకా పాపపు బ్రతుకులోనే జీవిస్తున్నావు. ప్రతి యవన బిడ్డ, ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా, ప్రతి బాలికలు కూడా ఎలా ఉండాలి అంటే దేవుని కొరకైనటువంటి దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని మనము ఎంచుకునే వారిగా ఉండాలి. ఈ లోకములో ఉన్నటువంటి సుఖభోగములను అనుభవించుట నీ జీవితానికి మేలును కలిగించదండి. ఈ లోకము అశాశ్వతమైనది. ఈ లోకము మాయ లోకము. ఈ లోకము అంతలోనే ఉంటుంది, అంతలోనే మాయమవుతుంది. అందుకోసమే భక్తులు చాలా చక్కగా పాట పాడతాడు. లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఈ లోకమంతా కూడా మాయ లోకము గనక ఈ లోకమును ఎప్పుడూ ప్రేమించక దేవుని ప్రజలతో నువ్వు కలిసి జీవించే వారిగా ఉండాలి అని లేఖనం. క్రీస్తు కొరకైన
నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. మోషేలాగా నీవు నేను కూడా చక్కటి తీర్మానం తీసుకొని, చక్కటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. అందుకోసమే ఈ లోకంలో ఉన్నటువంటి అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే కూడా దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అని మనం ఎంచుకునే వారిగా ఉండాలి. దేవుని కొరకైన నింద గొప్ప భాగ్యమని మనం ఎంచుకునే వారిగా ఉండాలి. ఈనాడు నువ్వు అలా ఉన్నావా లేదా? ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి. అందుకోసమే మనమందరం కూడా ప్రభువా మోషేలాగా నేను కూడా చక్కటి నిర్ణయాన్ని తీసుకొని, చక్కటి తీర్మానాన్ని తీసుకొని ఈ సంవత్సరము నా జీవితంలో నేను నీ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుటకు నాకు నేర్పు ప్రభువా అని దేవుణ్ణి అడిగేవారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. రెండోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుకుందాం. రాజ్యపు ప్రధానులను సేవాధిపతులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు యొక్క ఖండితమైన చట్టము స్థిరపరిచిన దానిని శాసనముగా చాటింపచేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడును ఏ మనవియు చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడదోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీకుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండునట్లు దాని మీద సంతకము చేయమని మనవి చేయగా, కాగా రాజు దర్యావేసు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. చాలండి. ఈ చదువుబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ ఎవరు కనపడుతూ ఉన్నారండి? దానియేలు కనపడుతున్నాడు. దానియేలు నెబ్కద్నెజర్ రాజును స్తుతించుట ఇష్టపడలేదండి. ఇష్టపడ్డా? ఒక వ్యక్తిని దానియేలు స్తుతించుటకు ఇష్టపడలేదు. కానీ ఎవరిని స్తుతించడానికి ఇష్టపడ్డారు? సృష్టికర్త అయినటువంటి రాజాతి రాజును ప్రార్థించుటకు, స్తుతించుటకు దానియేలు ఇష్టపడెను. అయితే మనం ఏం చేస్తామండి? మనకంటే పై అధికారులు ఉంటారనుకో, వారి దగ్గరికి పోయి ఏం చేస్తారు? నువ్వు తప్ప నాకెవ్వరూ లేరన్నా, నువ్వే సహాయం చేయాలన్నా కదా. కానీ వారి దగ్గర నువ్వు ఎలా గోజాడుతున్నావో, ఎలా మొరపెట్టుకుంటున్నావో, ఒక వ్యక్తి దగ్గర నువ్వు ఎలా మనవి చేస్తున్నావో, రాజాతి రాజు అయిన ప్రభువుల ప్రభు అయిన నీ సృష్టికర్త అయినటువంటి దేవునికి ఈ నూతన సంవత్సరములో నీవు ప్రార్థించుటకు నేర్చుకోవాలండి. అక్కడ నెబ్కద్నెజరు రాజును దానియేలు స్తుతించుటకు, దానియేలు ఆ నెబ్కద్నెజరు రాజును హెచ్చించుటకు ఇష్టపడలేదండి. ఇష్టపడ్డా? మనం ఏం చేస్తామండి? రెడీగా అండ్రా అక్కడికి పోదామంటే ఏం చేస్తాం? టక టక. దేవుని సన్నిధానానికి నీతో పాటు ఒకరినైనా తీసుకొచ్చావా ఈ సంవత్సరం? తీసుకొచ్చావా? అమ్మా అక్కడ ఆమె వచ్చిందంట, వెళ్దాం రండి అంటే మన స్త్రీలు కూడా పరుగున తీస్తారండి. కానీ దేవుని సన్నిధానానికి వెళ్ళి
దేవుణ్ణి స్తుతించుటకును దేవుణ్ణి ప్రార్థించుటకును ఇష్టపడలేకపోతున్నారు. ఒక వ్యక్తిని ఇష్టపడినట్లు దేవుణ్ణి స్తుతించడానికి ఇష్టము కలిగి జీవించలేని వ్యక్తిగా ఉంటాడు. కానీ ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎలాంటి తీర్మానము తీసుకోవాలంటే, దానియేలు లాగా నెబుకద్నెజరు రాజును దానియేలు స్తుతించుటకు ఘనపరచుటకు ఇష్టపడలేదు. కానీ సృష్టికర్త అయినటువంటి రాజాతి రాజును, ప్రభువుల ప్రభువును మరి ప్రార్థించుటకును స్తుతించుటకును దానియేలు ఎంతగానో ఇష్టపడెను. అలాంటి తీర్మానము, అలాంటి నిర్ణయము మనం ఈ సంవత్సరము తీసుకుని ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. నా యవన బిడ్డలు చాలా మంది ఈ దినాన దేవుని సన్నిధానంలో ఉన్నారండి కదా. లాస్ట్ ఇయర్ అంతా కూడా బయట ఉన్నారు, కానీ ఈ ఇయర్ దేవుని సన్నిధానంలో ఉన్నారు. దేవునికి ఎంతగానో నేను స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. కనుక ఇప్పుడు ఎలాగున్నారో ఈ దినము నుంచి మన జీవిత పర్యాంతము కూడా ఏం చేయాలండి? దేవుణ్ణి స్తుతించుటకు, దేవుణ్ణి ప్రార్థించుటకు ఇష్టపడేవారిగా ఉండాలి. హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. హృదయపూర్వకంగా మనుషుల్ని ఇష్టపడకూడదు, హృదయపూర్వకంగా ఒక వ్యక్తిని ఇష్టపడకూడదు. కానీ నీవు నేను మనమందరము కూడా మన ప్రభువుల ప్రభు అయిన దేవుణ్ణి, రాజాతి రాజు అయిన యేసు క్రీస్తును, సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుణ్ణి నువ్వు స్తుతించుటకు ఇష్టపడేవారి. మనం ఎంతకాలము బ్రతుకుతామో కూడా తెలియదండి. తెలుసా, నా జీవితము ఎలాంటిదంటే నీటి బుగ్గ లాంటిదండి. ఆ బుగ్గ ఎప్పుడు సమసిపోతుందో కూడా తెలియదు. నీలో ఆత్మ ఉండగానే, నీలో దీపం ఉండగానే నువ్వేం చేయాలి? దేవుణ్ణి స్తుతించడము నేర్చుకోవాలండి. దేవుని సన్నిధానానికి పరిగెత్తి దేవుణ్ణి ఆరాధించడము నేర్చుకోవాలండి. దేవుడిచ్చినటువంటి ఆయుస్తో దేవుణ్ణి ఘనపరచడము నేర్చుకోవాలండి. ఒకవేళ నీ క్రియలు ఇంతకాలం ఎలాగున్నాయో ఒక్కసారి నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకొని, ప్రభువా ఈ జీవితము నాకు ఇచ్చావయ్యా, ఈ సంవత్సరము నాకు ఇచ్చావయ్యా, అందును బట్టి నా క్రియలలో మార్పు తెచ్చుకొని దానియేలు వలె నిన్ను స్తుతించుటకు, నీకు ప్రార్థించుటకు, నిన్ను మాత్రమే ఘనపరచుటకు నాకు నేర్పు ప్రభువా. అడిగావండి, నూతన సంవత్సరంలో ప్రవేశించాం, కానీ ఏం అడిగినారండి? ఏ నిర్ణయం తీసుకున్నారు? అన్నోళ్ళన్నా చెప్పండి అన్న. ప్రార్థన జీవితాన్ని నాకు నేర్పు ప్రభువా, ఈ సంవత్సరం నిన్ను స్తుతించుటకు నాకు నేర్పు ప్రభువా. నా యవ్వన బిడ్డలు కూడా దేవుని సన్నిధానంలో నన్ను నిలబెట్టుకో ప్రభువా అని ప్రార్థించాలి. అప్పుడే దేవుడు మన యవ్వన జీవితాన్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. యవ్వన కాలంలో ఆయన కాడి మోయిట ఎంతో మేలండి. యవ్వన బిడ్డలు దేని చేత తమ నడకను శుద్ధపరచుకోమంటున్నాడు? దేవుని వాక్యము చేత. వాక్యము చేత కదా. కనుక వాక్యముని ఇంటకు ఇష్టపడాలి. దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. దేవుని సన్నిధానంలో ఉంటే నీ జీవిత రూపురేఖలన్నీ కూడా మార్చివేస్తాడండి. కనుక నీవు నేను మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించడము నేర్చుకుందాం. తీర్మానం తీసుకుందామన్న. ఒకవేళ ఒక తీర్మానం తీసుకుంటారు, ఇంకా నేను తాగకుండా ఉండుటకు నాకు సహాయం దయచేయండి కదా. తాగుడు వలన నీ ఆరోగ్యం క్షీణిస్తుంది, తాగుడు వలన నీ కుటుంబం బజారు పాలవుతుంది, తాగుడు వలన నీ పిల్లలు భిక్షమెత్తుకుంటారు. కనుక మన స్థితిని మార్చుకుందామండి. నా సహోదరులకు నేను తెలియచేసేది ఒక్కటి, ఆ తాగే బదులు కుటుంబాన్ని పోషించడము నేర్చుకుందాం. ఆ డబ్బుతో కుటుంబానికి ఆహారం పెడితే ఎలాంటి బలహీనత కూడా దరిదాపుల్లోనికి రాదు. కనుక నా బ్రదర్స్ అందరికీ కూడా, నా సహోదరులందరికీ కూడా నేను తెలియచేసేది ఏమిటంటే, ఆ స్థితిని మానుకొని దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ప్రార్థించడము నేర్చుకునే బిడ్డలుగా ఉండాలి అని ప్రభు నామం తెలియచేస్తూ ఉంటున్నాను. మూడోదిగా మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దినం నేను వ్యక్తులను గురించి మాత్రమే మాట్లాడుతున్నానండి. సరే, మూడోదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే హబక్కకు గ్రంథము 3వ అధ్యాయము 17 నుంచి 19 వచనాల వరకు చదువుకుందామండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను,
చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను నేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. చాలమ్మా. ఈ చదవబడిన లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, సమయం నాకు ఎక్కువ లేదు కనుక నేను ఎక్కువ వివరించడం లేదండి, అక్కడ ఉన్న మర్మాన్ని మాత్రం తెలియచేస్తూ ముందుకెళ్తున్నా. అక్కడ చదవబడిన లేఖనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అన్ని పరిస్థితుల్లో ఏది జరిగినా ఆయనలో నమ్మిక ఉంచి ఆనందించే వారిగా ఉండాలంట. ఎందుకు అంటే, ప్రవక్త అయిన హబక్కకు ఎంతగానో నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. అన్ని పరిస్థితుల్లో నేను స్తుతించుటకు నాకు నేర్పు ప్రభువా అని కదా. ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా, చేనులో పైరు పంటకు వచ్చినా కూడా, అక్కడ ఒకసారి చదువుకుందామండి. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను. కానీ మనం పంట వేసిన తర్వాత పంట చేతికి రాకుంటే ఏం చేస్తామండి? అబ్బా, ఇంత ఖర్చు పెట్టిన సార్, పంట అయితే ఏం చేస్తారు? కష్టపడుతున్నాం, రోజు సంపాదిస్తున్నాం, కానీ ఎక్కడ పోతుందో ధనం నాకు తెలియలేదు అంటారా లేదా? అబ్బా, పావులో కూడా లేదు అంటారు. నిజంగా పాశ్రమ అస్సలు ఏం లేదు అంటారా? కానీ ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త యందు నువ్వు ఆనందించడము నేర్చుకోవాలంట. అన్ని పరిస్థితుల్లో, ఏ పరిస్థితిలోనైనా ఉన్నా లేకున్నా, కానీ మనం ఏం చేస్తున్నాం? ఉంటే దేవుని సన్నిధానికి వచ్చి సంతోషంగా పాటలు పాడుతూ స్తుతిస్తాం. లేకుంటే ఏం చేస్తామండి? కానీ చాలామంది క్రిస్మస్ అయిపోయింది కదా, పాట ఏమన్నారండి? చింతలేదిక యేసుపు చింత. చాలమ్మా, నేను ఇంకా మొత్తం పాట పాడు. చింత లేదా మీకు? చింత ఉందా లేదా? ఉందన్న వాళ్ళు ఒక్కసారి చేతులు. ఉందా? కానీ వాక్యాన్ని విన్న తర్వాత ఉందో లేదో మిమ్మల్ని మీరే పరిశీలన చేసుకోండి. ఉంది కదా. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది? నీ చింత యావత్తు. కానీ నువ్వేం చేస్తున్నావండి? ఇంకా పండగేమో సంతోషంగా చేస్తున్నావు. అప్పుల వాళ్ళు వస్తారు, అడిగారు, లేదా అప్పు ఎక్కువైపోయింది, పనికి పోయాము, ఆరోగ్యం క్షీణించింది, అంతా చింతనేనండి కదా. ఇంకొక భక్తుడు పాట పాడు. నా బ్రతుకు ఇంతేనాని చింతపడుచుంటినమ్మ, నా బ్రతుకు ఇంతేనాని చింతపడుచుంటినం, అంతలోనే యేసు స్వామి మా ఊరు వచ్చేనం, అంతలోనే యేసు స్వామి మా ఊరు వచ్చేనం, మా ఊరు వచ్చేనమ్మ, మా వాడ వచ్చేనం, మా వీధి వచ్చేనమ్మ, మా ఇంటికి వచ్చేనమ్మ. నా బ్రతుకు ఇంతేనాని, నా బ్రతుకు ఇంతేనా అని ఇంకేం చేస్తున్నావు? ఇంకా నా బ్రతుకు ఇంతేలే అని ఎప్పుడు చింత చేస్తున్నావు. నీ చింత యావత్తు ఎవరి మీద వేయాలమ్మా? ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ప్రభువునందు ఆనందించడము నేర్చుకున్నాం. కానీ మన జీవితాల్లో ప్రభువునందు ఆనందించము. కానీ ఎవరి యందు ఆనందిస్తామండి? పిల్లల యందు ఆనందిస్తాం, అవునా కదా. స్త్రీ యందు ఆనందించే వారిగా ఉంటారు, పురుషుని యందు ఆనందించే వారిగా ఉంటారు. కానీ దినాన చాలా జాగ్రత్తగా మన జీవితాలను పరిశీలన చేసుకోవాలండి. కానీ నువ్వు ఎవరి యందు ఆనందించాలి? సృష్టికర్త అయినటువంటి ప్రభునందు మాత్రమే ఆనందించాలి. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఆనందిస్తున్నావా అండి? ముగించేస్తాను. ఆనందిస్తున్నారా? ఆనందం ఉందా లేదమ్మా? అత్తగారింటి నుండి పుట్టింటికి వచ్చాం, 2 రోజులు
హ్యాపీగా ఉన్నాం కదా, ఆ పని ఇలా చేయము, ఎంతగానో సంతోషంగా ఉన్నాం, ఆనందం. తిరిగి పుట్టినింటి నుండి మెట్టినింటికి వెళ్తేప్పుడు చింత, అబ్బా ఇంకా నా డ్యూటీ సెంటర్ చేయలే, అవునా? కానీ ప్రతి స్త్రీ కూడా గుర్తెరగాల్సిందంటే, ప్రతి అన్న కూడా గుర్తెరగాల్సింది ఏంటంటే, మీ భార్యను మీరు ప్రేమించాలండి. అప్పుడే వారు మీరు ప్రభునందు ఆనందిస్తారండి. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా. అమ్మ మీరు కూడా అన్నలను బాధ పెట్టద్దు, అన్నలు మీరు కూడా మీ భార్యను బాధ పెట్టద్దండి. మీరు ప్రభులో ఆనందించడం మాత్రమే నేర్చుకోండి. ఏ మనిషిని యందు కూడా ఆనందించడము నేర్చుకోవద్దు అని ప్రభు నామంన తెలియచేస్తున్నా. ఒకసారి అక్కడ చూసుకుందాం. ఒలీవ చెట్టు కాపు లేకుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించును. ఎక్కడ ఏమి ఉన్నా ఏమి లేకపోయినా ఎక్కడ ఆనందిస్తున్నాడంట? యెహోవా యందు ఆనందిస్తున్నాడు. మనం ఏం చేస్తామండి? ఆనందిస్తున్నారా? పంట వేసాం, పంట రాకుంటే ఆనందించాం, ప్రార్థన ఇవ్వకుంటే ఆనందించాం, అవునా కదా? ఎలా ఉందో నీ ఆత్మీయ స్థితిని ఈరోజు నువ్వు ఆత్మ పరిశీలన. నిజంగా చాలామంది జీవితాల్లో ప్రభు యొక్క ఆనందాన్ని పొందుకోలేకపోతున్నారండి, అవునా కదా? ఏం శేఖర్ అన్న మాట్లాడదురన్నా? ప్రభునందు మాత్రమే ఆనందించడము నేర్చుకుందామండి. మనుషుల యందు ఎవరి యందు కూడా ఆనంది. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, పశువులు దొడ్డిలో ఉన్నను, శాలలో మరి అక్కడ ఏముందండి? శాలలో పశువులు లేకపోయినను యెహోవా యందు ఆనందించడము నేర్చుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నా. హబక్కకు అయిన ప్రవక్త ఏ రీతిగా నిశ్చయించుకున్నాడో, ఏ రీతిగా నిర్ణయాన్ని తీసుకున్నాడో, ఏ రీతిగా తీర్మానాన్ని తీసుకున్నాడో, ఈ దినాన నీవు నేను మనమందరము కూడా హబక్కకు లాంటి నిర్ణయాన్ని తీసుకొని ముందుకు కొనసాగే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను. మరొకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 23వ సంకీర్తన 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చదవండి. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసం చేసేదను. ఈ చదువున్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనలు 23:6లో మనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చెను, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చాలండి. ఇక్కడ కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు కూడా చాలా చక్కటి తీర్మానం తీసుకుంటున్నాడండి. దేవుని మందిరములో చిరకాలము నివాసం చేయాలని ఇష్టపడుతున్నారు. ఈ దినాన మనము కూడా దావీదు వలె చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేయడానికి ఇష్టపడే వారిగా ఉండాలి. చిరకాలం ఉన్నామండి. రేపు ఆదివారం తెలుస్తుంది ఎంతమంది వస్తారో ఎంతమంది రారు. ఈరోజు నిర్ణయాన్ని తీసుకున్నాం, నవ్వొద్దండి అన్న. కానీ దావీదు గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. చక్కటి తీర్మానం తీసుకుంటున్నాడు. మరి ఈ సంవత్సరంలోనైనా, ఈ దినములోనైనా నీవు నేను మనమందరము కూడా మన బ్రతుకు దినములంతా కూడా చిరకాలము యెహోవా మందిరములో నివసించాలని ఇష్టపడే వారిగా ఉండాలి. దేవుని యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును తోసివేస్తాడండి. నువ్వు మనుషుల దగ్గరికి మాటికి పోయానుకో, రే మన పక్కకు పెట్టరా తర్వాత మాట్లాడదాం అంటారు. కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఎప్పుడు అడిగినా కూడా దేవుడు నీ మొరను వింటూనే ఉన్నాడు.
నీ మొరకు జవాబు ఇవ్వాలని ఆయన సిద్ధపడుతూనే ఉన్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ సమస్యలు చెప్పుకోలేకపోతున్నావు, నీ వ్యాధి బాధలు చెప్పుకోలేకపోతున్నావు, నీ ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేకపోతున్నావు, నీలో ఉన్న బలహీనతను చెప్పుకోలేకపోతున్నావు. కానీ నువ్వు ప్రతి వాటిని కూడా 2 చేతులెత్తి మొరపెట్టిన ఎడల దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం. ఎప్పుడు ఆయన మందిరములో నీవు నివసించాలని ఇష్టపడినప్పుడు, ఆయన మందిరములో నువ్వు ఉండినప్పుడు, ఆయన మందిరములో నువ్వు నివసించినప్పుడు, ఆయన పాదముల చెంత నువ్వు చేరినప్పుడు, ఆయన యొద్ద నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన నీ మొర ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడండి. నిర్ణయాన్ని తీసుకో దావీదు వలె. ఇంతకాలము ఆ మనుషులు అలా ఉన్నారు. చాలా మంది ఏం చేసింటారమ్మా, ఆ యొక్క ఆ చీర కొనిందంట. ఇవి ఖచ్చితంగా సమాజంలోనూ జరుగుతూ ఉన్నదే నైజమండి, అవునా కదా? నేను ఖచ్చితంగా ఇది కొనాలి. ఆయన అది టీవీ తెచ్చాడు, భార్య ఏం చేస్తుంది? నువ్వేమే తేలే. వాటిలో కాదండి, నీ ఆత్మీయ స్థితిలో నువ్వు అభివృద్ధి చెందడం నేర్చుకో. ఈ లోకంలో నువ్వు ఎన్ని సంపాదించినా అవన్నీ కూడా వ్యర్థమే. మేడి మిద్దెలు ఎన్ని ఉన్నా, అందచందాలు ఎన్ని ఉన్నా అన్నీ కూడా వ్యర్థమండి. అందుకోసమే దేనిని ఆశించొద్దండి. ప్రభునందు నివసించడానికి మాత్రమే, ప్రభునందు నివసించడానికి మాత్రమే, ప్రభువులు యొద్ద మొరపెట్టుకోవడానికి మాత్రమే ఇష్టపడే వారిగా ఉండాలి అని ప్రభు నామం తెలియజే. చివరిగా ఒకటి జ్ఞాపకం చేసుకొని ముగించేసుకున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 13-26 వచనాన్ని ఒకసారి చదువుకొని, ఒకవేళ ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి 13 నుంచి 26 వచనాల వరకు. అక్కడ ఏం కనపడుతుందంటే, షడ్రెక్ మెషక్ అబెద్నెగోలో వారు బంగారు ప్రతిమకు మొక్కమని వారిని బలవంతం చేశారు. కానీ వారేం చేశారు? విగ్రహములను పూజించము అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తామండి? దేవుని బిడ్డలే, క్రైస్తవులే ఇలా ఉంటారు, అలా తిరుగుతారు. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా కూడా నీవు నేను విగ్రహములకు పూజింపకూడదు. దేవుని సంకల్పం ఏదైనదో దాన్నే అంగీకరించాలని తీర్మానం తీసుకుంటూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను. చివరిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:21 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నన్ను బ్రతికించినది క్రీస్తే, బ్రతికిస్తున్నది క్రీస్తే కనుక నేను బ్రతికినంత కాలము క్రీస్తు కొరకే జీవిస్తాం కదా. పౌలు కూడా చక్కటి తీర్మానం తీసుకుంటారు. బ్రతికిస్తున్నది క్రీస్తే, నన్ను బ్రతికించినది క్రీస్తే కనుక నేను బ్రతికినంత కాలము క్రీస్తు కొరకే జీవిస్తా అని తీర్మానం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తాం? నన్ను బ్రతికించినది నా తల్లి, నన్ను బ్రతికిస్తున్నది నా భర్త అని ముందుకు వెళ్ళొద్దండి. క్రీస్తు కొరకు జీవించడము నేర్చుకుందాం. పౌలు వలె, హబక్కకు వలె, దావీదు వలె, షడ్రక్ మేషక్ వలె, దానియేలు వలె, నీవు నేను మనమందరము కూడా మోషే వలె చక్కటి తీర్మానాలను తీసుకుంటూ ముందుకు కొనసాగే వారిగా ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ దేవుడి చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా, దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించున్నట్లుగా, బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరం తల వంచి ఉండగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న పోలీస్ పెద్దయ్య గారు మన ప్రార్థన నడిపిస్తారు. అందరికీ వందనములు. ఈ దినం ఎంతో ప్రత్యేకమైనది. 2026 జనవరి 1వ దినంలోకి మనం అందరూ సజీవులుగా అడుగు పెట్టించాడు మన గొప్ప దేవుడు. ఏమిచ్చి నీ రుణము తీర్చుకోగలం యేసయ్య, వందనములు నా తండ్రి. మహా గొప్ప దేవుడు. ఇదిగో నా తండ్రి, బైబిల్ గ్రంథం ప్రపంచంలో అత్యంత గొప్పది మరియు బలవంతమైనది నా తండ్రి. నీ వాక్యము నా తండ్రి మా మనసులో ఉంచుకొని ఆత్మీయంగా ఇంకనూ మేము బలపడి నా తండ్రి
మేము ఈ లోకం వైపు కాకుండా నీ యందు భయభక్తిగా జీవించి నిన్ను వెంబడించి స్తుతించి గణపరిచే భాగం దయచేయగలవని ఈ యొక్క సంఘాన్ని ఇంకనూ అభివృద్ధి చేసి నా తండ్రి చక్కటి మరి అమ్మగారు నా తండ్రి పాస్టర్ గారు మాకు అనుగ్రహించావు. అందరూ చక్కటి వాక్యాలను అనుదినం వాళ్ళు బోధిస్తున్నారు.